హలో అందరికీ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చూసారు కదా, ఇవైతే సవారీలు. మీలో ఎంతమందికి తెలుసు సవారీలు తెలంగాణ పిండి వంటకం అనమాట. సో ఈ సవారీలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్ లాగా, లేదంటే మనం ఈవినింగ్ సండేస్ అట్లా టైంపాస్కి కూడా చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా అండ్ చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈజీ ప్రాసెస్లో మనం వీటిని చేసుకోవచ్చు. తెలంగాణ వంటకం సవారీలు అంటారు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే నేను మైదా తీసుకున్నాను. మైదా పిండి తీసుకొని దాన్ని అయితే చల్లడబట్టేసుకున్నాను. సో దాంట్లోకి నేను కొంచెం జీలకర్ర, కొన్ని నువ్వులు, కారం, కొంచెం పసుపు, సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని కలిపేసుకున్నాను. సో చాలా కొంచెం గట్టిగానే తడుపుకోవాలి. కొంచెం దీంట్లో నేనైతే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కరివేపాకు యాడ్ చేసి, నేను ఎక్కువ కరివేపాకు వేయలేదు. సో మనం ఎక్కువ వేసుకోవచ్చు. మా పిల్లలు ఎక్కువ కరివేపాకు ఉంటే తిన్నారని చెప్పేసి నేను కొంచెం వేసిన. సో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను. సో ఈ పిండిని అయితే మనం గట్టిగా తడుపుకోవాలి. ఎక్కువ లూజ్గా ఉండొద్దు, గట్టిగా ఉండాలన్నమాట పిండి. సో నేనైతే తడిపేసి పెట్టేసుకున్నాను. దీన్ని అయితే ఒక 10 to 15 minutes అట్లా మూత మూసేసి పక్కన పెట్టేశాను. సో ఇప్పుడైతే వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఎంత సన్నగా చేసుకుంటే సవరీలు అంత బాగా క్రిస్పీగా వస్తాయి. సో నేను చాలా చిన్న ఉండలుగా అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నోట్లో వేస్తే కరిగిపోతాయి. సన్నగా చేసుకోవాలి, చాలా బాగుంటాయి. ఎక్కువ ఏ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. చూసారు కదా సింపుల్గా అయిపోయిందనమాట. అసలు కొంచెం పావు కిలో పిండితో అయితే ఎన్నో సవారీలు అవుతాయి అన్నమాట, పావు కిలో పిండిలో. సో నేను ఇక్కడ 100 grams మాత్రమే పిండి తీసుకున్నాను. చూసారు కదా అసలు ఎన్ని సవారీలు అయినాయో. సో నేనైతే ఒక్కొక్కటిగా తీసుకొని వాటిని అయితే సన్నగా చేసుకుంటున్నాను, చపాతీలాగా చిన్న సైజులో. ఇలా అయితే చాలా సన్నగా చేసుకోవాలన్నమాట. ఎంత సన్నగా చేసుకుంటే అంత క్రిస్పీగా క్రంచీగా వస్తాయి అన్నమాట సవరీలు. దొడ్డుగా చేసుకుంటే మనకి ఇట్లా చపాతీలాగా మెత్తగా నార సాగుతాయి అన్నమాట. సో ఇట్లా సన్నగా చేసుకోవాలి. సో చూసారు కదా 100 grams ఆఫ్ పిండిలో అయితే ఎన్ని సవారీలు అయినాయో, అసలు చాలా అవుతాయి అన్నమాట. సో ఒక్కొక్కటిగా అయితే నేనైతే నూనెలో వేసి కాల్చుకుంటున్నాను. కొంచెం రెడ్డిష్ వచ్చే వరకు కాల్చుకోవాలన్నమాట. మనకి కొంచెం ఎర్రగా కాలిన తర్వాత తీసేయాలి. క్రిస్పీగా వస్తాయి అలా కాల్చుకుంటే. వెంటనే తీసేస్తే మెత్తగా వస్తాయి, కొంచెం నారలాగా సాగుతాయి. సో ఇలా అయితే తీసేసుకున్నాను నేను. కొంచెం కలర్ చేంజ్ అయ్యేసరికి ఎంత సన్నగా చేసుకుంటే అంత క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. చూసారు కదా చూడడానికి ఎంత బాగున్నాయి అసలు. స్టార్టింగ్లో వీడియో చూసే ఉంటారు ఎంత క్రంచీగా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూపించాను. సో చాలా సన్నగా చేసుకోవాలి, అలా అయితే చాలా బాగా వస్తాయి. సో చూసారు కదా ఇదైతే వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంతసేపు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూసారు కదా 100 grams ఎన్ని అయినాయో అసలు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. బై.